అధ్యక్షుడై నిన్ననే సొంత జిల్లా నల్గొండ నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభిస్తూ అంటే ఇక కొత్త కళాకారుడు వచ్చినట్టే ఉంది ఆయన చూస్తే. నిన్న అంతకుముందు ఉన్న కళాకారులు పోయిర్రు, ఇప్పుడు కొత్త కళాకారుడు వచ్చిండు. కాకపోతే రామచంద్రరావు గారిని ఒక అడ్వకేట్గా, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా మనం అనుకున్నాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కూడా సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లేకపోతే మర్చిపోయిందా, ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అక్కడ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఎవరురో కూడా తెలియనట్టుగా మాట్లాడింది అనిపించింది. ఆయన అధ్యక్షుడైనప్పుడు రకరకాల విమర్శలు, ఆయన అధ్యక్షుడైనందుకు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నదన్న విషయాలు ఇవన్నీ మనం చూసినాయి. మరి ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు లెక్క అనిపించినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడేది 10 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిర్రు, 10 ఏళ్ల నుంచి మీరు రేషన్ కార్డులు లేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం చూస్తే, ఎవరు అన్నారు ఆయనకు కొంచెం మతిమరుపు ఉంది, అల్జమీర్స్ ఏదో ఉందని. అది నిజమే అనిపిస్తుంది నిన్న చూసిన తర్వాత. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇయ్యంది, 10 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వీళ్ళు, 10 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వం సెంట్రల్లో ఉండి కూడా స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న కార్యక్రమాలను, స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టే ప్రయత్నం చేయని వీళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్త అధ్యక్షుడు వచ్చి మళ్ళా కొత్తగా రెడ్డి వచ్చే మొదలయ్యే కథ లెక్క మళ్ళా కొత్త పాట మొదలుపెట్టిండు. అంటే ఇప్పుడే వచ్చినాం మేము, ఇప్పుడే తెలిసింది ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో, ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదు, ఈయాటి నుంచి నేను పోరాటాలు చేస్తా, పిసికేస్తా, పీకేస్తా అని ముచ్చట్లు చెప్పుకుంటా మళ్ళీ ఆయన బయలుదేరాడు. నేను ఒకటే చెప్తున్నా, రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ నిన్న అదే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి రామచంద్రరావు గారు ఇప్పటికిప్పుడు వచ్చి రాజకీయాలను, కులమటాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఇటు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని దోసుకున్న విషయం గురించి మళ్ళా చెప్పడం మొదలుపెట్టిండు. దోసుకుంది 10 ఏళ్లలో మీ మిత్ర బంధం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళ పుణ్యాన మనకి 8 ఎంపీలు వచ్చినాయి. వాళ్ళ ముచ్చట బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పై నిందలు వేయడాన్ని ప్రయత్నిస్తున్నటువంటి రామచంద్రరావు గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా నిన్న ఆయన మాట్లాడేటప్పుడు. ఒకటి, ఆయన ఉండి రేషన్ కార్డులలో కంపల్సరీ మా నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాలంటాడు. డెఫినెట్గా ప్రధానమంత్రి ఫోటో ఎప్పుడు పెట్టాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, స్టేట్, సెంట్రల్, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టొద్దు. గతంలో వాళ్ళ ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి. మరి ఆయన వీళ్ళందరూ పోయి కనుక్కోవాలి. ఆయన గుజరాత్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం చేసారో వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు మనం మంచి చేయాలి అన్న ఆలోచన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఉంటే డెఫినెట్గా నేను ఎంపీగా నేను ప్రధానమంత్రి ఫోటో ప్రతి దగ్గర పెట్టాలని అంట. ఇక్కడ మెట్రో రైల్ ఫేజ్ 2 తీసుకురండి, ఆ మెట్రో మీద మొత్తం ప్రధానమంత్రి బొమ్మనే తిప్పుదాం. తెలంగాణ ప్రజలకు మేము మీరు కలిస్తేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్తాం. RRR రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు, మనం అర్బనైజేషన్ కావడానికి. రామచంద్రరావు గారు మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో 2 మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపేతం కాలేకపోయింది. ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే
బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనలో నీళ్లు నిధులు నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా మీరు.